జోష్నకి రివాల్వర్ గురిపెట్టి నిజాన్ని బయటపెట్టించిన దాసు కడుపులో బిడ్డ క్షేమంగా ఉంది అంటూ కార్తిక్ దగ్గర చెప్పిన డాక్టర్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక జోష్న అయితే తను వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఇక శౌర్యనైతే బంధిస్తుంది. ఇక శౌర్యని బంధించడంతో కార్తీక్ అయితే ఇక శౌర్య కోసం బయటకైతే వెళ్ళిపోతాడు. వింతలో ఇక దీపకి ఈ విషయం తెలుసుకొని దీప కూడా కంగారుగా బయటికి వెళ్తూ ఉండగా డాక్టర్ హారిక అయితే దీపను ఆపుతుంది. ఇప్పుడు నువ్వు బయటికి ఎలా వెళ్తావో, ఆపరేషన్కి అంతా సిద్ధం చేశాను, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే ఆవిడకి ఆపరేషన్ ఎలా జరుగుతుంది అంటూ అడుగుతూ ఉండగా పారిజాతం అయితే అప్పుడే నిలదీస్తుంది. దీప బయటికి వెళ్ళడానికి, అలాగే మా కోడలు సుమిత్రకి ఆపరేషన్ జరగడానికి సంబంధం ఏంటి అంటూ పారిజాతం అడుగుతూ ఉండగా అప్పుడే ఏం చెప్పాలో అర్థం కాక హారిక అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ఎలా వినిపించుకున్నారో, నేను అలా అనలేదు. తనకి ట్రీట్మెంట్ చేయాలి కదా, తను బయటికి వెళ్ళిపోతుంది. సుమిత్ర గారికి ఆపరేషన్ అయ్యేంత వరకు ఆగు, నీకు ట్రీట్మెంట్ చేస్తాను, తర్వాత బయటికి వెళ్దు కానీ అని చెప్తున్నాను అంటూ అనంగానే అవునా, నాకు వేరేగా అర్థమైందిలే డాక్టర్ అంటూ చెప్తూ ఉంటుంది పారిజాతం అయితే. సరే దీప నువ్వురా, నీకు కొన్ని టెస్టులు చెయ్యాలి అంటూ ఇక డాక్టర్ హారిక అయితే దీపను అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది. అది కాదు డాక్టర్, నా కూతురు కనిపించడం లేదంట, నా కూతుర్ని ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కావడం లేదు, ఆ విషయం మీదే కంగారుగా బయటికి వెళ్తున్నాను అంటూ అనంగానే నాకు తెలుసు దీప, ఆపరేషన్ టైంకి ఆ జోష్న ఏదోటి ఆటంకం కలిగిస్తుంది అని చెప్పాను కదా, ఇప్పుడు ఈ విధంగా ఆటంకం కలిగించింది. నువ్వు ఎలాగైనా కంగారుగా బయటికి వెళ్ళిపోవాలని, ఈ ఆపరేషన్ జరగకుండా ఉండాలని, నిజాలు బయటపడడమో లేకపోతే నీ తల్లి చనిపోవడమో ఏదోటి జరగాలని ఆ జోష్న ప్లాన్ చేసినట్టుంది. తన ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతుంది. నువ్వు తన ప్లాన్లో ఇరుక్కున్నావు అంటే నీ తల్లిని కాపాడుకోలేవు. నీ బిడ్డని కాపాడడానికి కార్తిక్ వెళ్ళాడు కదా, నీ కూతుర్ని ఖచ్చితంగా కాపాడి తీసుకువస్తాడు, నువ్వు కంగారు పడకు అంటూ ఇక చెప్తూ ఉంటుంది హారిక అయితే. సరే డాక్టర్, మీ మీదున్న నమ్మకంతో, మీ మాట మీదున్న నమ్మకంతో నేను ఆపరేషన్ థియేటర్లోకి వస్తాను, నా బావ నా కూతుర్ని కాపాడుతాడన్న నమ్మకం నాకుంది అంటూ దీప అయితే చెప్తూ ఉంటుంది. అనుకున్న విధంగానే ఇక దీపని సుమిత్రని ఇద్దరిని కూడా ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకుని వెళ్తారు. అప్పుడే ఇంతలో సుమన్ నారాయణ అయితే ఇదేంటి సుమిత్రకి ఆపరేషన్ అన్నారు, జోష్నని మాత్రం ఇక్కడే ఉంచారు, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదే అంటూ ఇక అనుకుంటూ ఉండగా అప్పుడే జోష్న అయితే చూసావా తాతయ్య, ఇక్కడ మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది, మనమేమో ఆపరేషన్ గురించి అప్పుడనగా వస్తే ఇప్పటి వరకు నాకు ఎలాంటి టెస్టులు చేయకపోగా ఇంకా ట్రీట్మెంట్కి కూడా తీసుకువెళ్ళలేదు, లోపల అమ్మకేమో ఏం చేస్తున్నారో తెలియడం లేదు అంటూ అనంగానే నువ్వు కంగారు పడుకు జోష్న, మీ అమ్మకి ముందు చేసే ప్రాసెస్లు ఏమైనా ఉంటాయేమో, అవి మనకి కూడా తెలియదు కదా, తెలియకుండా ఎందుకు అలా అపార్థం చేసుకోవడం అంటూ సింహనారాయణ అయితే చెప్తూ ఉంటాడు. నీకు ఖచ్చితంగా తెలుస్తుందిలే తాత, ఇప్పుడు ఎవరు మోసం చేస్తున్నారు అన్నది, నువ్వు కంగారు పడుకు, అసలు నిజం నేను తెలుసుకున్న తర్వాత మీ అందరికీ నా చేతుల్లో ఉంటుంది, నేను ఆ ఇంటి మహారాణిలాగే ఉండాలి, దాసు కూతుర్లా ఎప్పటికీ ఉండలేను అంటూ అనుకుంటూ ఉంటుంది జోష్న అయితే. ఇంతలో ఇక కార్తీక్ అయితే శౌర్య గురించి వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఇక తన ఇంటి దగ్గర పక్కనే ఎదురుంగన్న షాపులో సీసీ కెమెరా అయితే గుర్తుకు వస్తుంది. ఇక సీసీ కెమెరా చెక్ చేసిన కార్తీక్ అయితే వెంటనే ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న కార్ నెంబర్ని అయితే పట్టుకుంటాడు. ఆ కారు ఎటు నుంచి వెళ్ళిందో సిగ్నల్స్ ట్రాప్ చేసి చెప్పమని ఇక తన ఫ్రెండ్ సహాయంతో మొత్తం అంతా తెలుసుకుంటాడు. ఇక ఆ కారు ఎక్కడుందో అక్కడ సిగ్నల్స్ అయితే చూపించడంతో కార్తీక్ అయితే అక్కడికి వెళ్తాడు. ఇక అక్కడున్న శౌర్యనైతే కాపాడుకుంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇంతలో ఇక శౌర్యని తీసుకువస్తూ ఉండగా దాసు అయితే కనిపిస్తాడు. ఏమైంది అల్లుడు, నువ్వు ఇక్కడున్నావేంటి, నువ్వు హాస్పిటల్లో కదా ఉండాలి అంటూ అనంగానే నీ కూతురు చేసిన పని మావయ్య, నేను హాస్పిటల్లో ఉంటే
తను చేసే చేతలకి నేను అడ్డుగా ఉంటానని నన్ను ఈ రకంగా బయటికి పంపించింది. అక్కడ ఏం చేస్తుందో అంటూ ఇక కార్తీక్ అంటూ ఉండంగా, నా కూతుర్ని ఇలా వదిలేస్తే లాభం లేదు, ఎవరికి కూడా ప్రశాంతత ఉండేవదు. ఇప్పుడు దీపకి గాక ఏదన్నా ప్రమాదం జరిగితే అప్పుడిక నన్ను జీవితంలో నేను క్షమించుకోలేను. నా కూతుర్ని చంపైనా సరే నేను చేసిన పాపాన్ని పోగొట్టుకోవాలి, ఆ కుటుంబానికి నా కూతురు నుంచి విముక్తి కలిగించాలి అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు దాసు. అయితే ఇక అనుకున్న విధంగానే దాసు కార్తిక్ ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే ఇక శౌర్యని తీసుకుని అయితే వెళ్తారు. శౌర్యని చూడంగానే జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి బావ ఎలా కనిపెట్టేశాడు, వెంటనే హాస్పిటల్కి వచ్చేసాడు, బావ రాకుండా ఉంటే నేను దీపని చంపేయాలని ప్లాన్ చేశాను, ఈ ఆపరేషన్తోనే దీప చనిపోతుంది, అబోర్షన్ చేయించుకున్నప్పుడు చనిపోయింది అని సృష్టించొచ్చని అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి, బావ అప్పుడే వచ్చేశాడు, ఇప్పుడు నేను అనుకున్నది ఎలా చెయ్యాలి, ఆ దీపని అడ్డు లేకుండా ఎలా పైకి పంపించాలి అంటూ జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక సుమిత్ర దీపకి అయితే ఆపరేషన్ మొదలు పెడతారు. ఇక ఇంతలో దాసు అయితే జోష్న దగ్గరికి రాగానే ఇక అప్పుడే శివనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు, దాసు నువ్వు కూడా వచ్చావయ్యా, ఇంకే మీ అన్నయ్య ఇంకా రాలేదు, ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు అంటూ ఇక చెప్తూ ఉండగా, అన్నయ్య ఏదో మంచి పని మీదే వెళ్ళుంటాడు, ఖచ్చితంగా వచ్చేస్తాడు అంటూ ఇక దాసు అయితే చెప్తాడు. అప్పుడే ఇంతలో ఇక జోష్న అయితే నువ్వెందుకు వచ్చావు అంటూ అడుగుతూ ఉండగా, అప్పుడే దాసు అయితే తన దగ్గరున్న రివాల్వర్ తీసి జోష్నకి అయితే గురి పెడతాడు. అప్పుడే అది చూసిన పారిజాతం శివనారాయణ అయితే ఏమైంది దాసు, నువ్వు నా మనవరాలకి గన్ గురిపెడుతున్నావంటూ అనగానే, ఒక్క నిమిషం ఆగండి, ఎవరూ కూడా ముందుకి రావడానికే వీల్లేదు, ముందుకు వస్తే రివాల్వర్ పేలిపోతుంది అంటూ అనగానే, ఏమైందిరా దాసు, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావంటూ పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతకాలం నేను ఎన్నో సహించాను, నువ్వు చేసిన పాపాన్ని కడుపులో పెట్టుకుని భరించాను, నా కూతురు ఎన్ని తప్పులు చేసినా సహించాను, ఇక మీదట సహించేదే లేదు, నా కూతురికి ఎంతో అవకాశం ఇచ్చాను, కానీ తను మాత్రం తన హద్దులు దాటిపోతూనే ఉంది, ఇక ఇప్పుడు ఎలా క్షమిస్తాను, ఆఖరికి ఇప్పుడు ఈ హాస్పిటల్లోనే దీపను కూడా చంపాలని ప్లాన్ చేసింది, అలాంటి తినని ఎలా క్షమిస్తాను అంటూ అనగానే, ఏం మాట్లాడుతున్నావు దాసు, అసలు నువ్వు మాట్లాడేదేంటి, నాకేమీ అర్థం కావడం లేదు అంటూ శివనారాయణ అనగానే, మీకు అసలైన వాళ్ళ నోటితోనే నిజాన్ని బయట పెట్టిస్తాను, ఒక్క నిమిషం ఆగండి అంటూ ఇక దాసు అయితే జోష్నకి చెప్తూ ఉంటాడు. చూడు జోష్న, ఇప్పటి వరకు నేను ఆలోచించాను అంటే, నువ్వు నా కన్న కూతురివి కదా, నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేక ఆ మమకారంతో ఆగిపోయాను, అలాగని నీ తండ్రి చేత కాని వాడని మాత్రం అనుకోవద్దు, అవసరమైతే ఇప్పుడు నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను, నిజం చెప్పు, ఎందుకు నువ్వు దీపని చంపాలని చూస్తున్నావు, ఎందుకు ఇదంతా నాటకమాడుతున్నావు అంటూ అనగానే, నీకు నిజం తెలియదా అంటూ జోష్న అయితే చెప్తూ ఉంటుంది. నాకు నిజం తెలుసో లేదో తర్వాత విషయం, నువ్వు నిజం చెప్పకపోతే ఖచ్చితంగా బుల్లెట్ నీ బుర్రలోకి దిగిపోతుంది, నా కన్న కూతురు అని కూడా ఆలోచించను అంటూ ఇక దాసు అనగానే, ఏం మాట్లాడుతున్నావు దాసు, జోష్న నీ కన్న కూతురేంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక దాసు అయితే, నిజం చెప్పు జోష్న, అడుగుతున్నారు కదా, నిజం బయట పెడతావా లేకపోతే చచ్చిపోతావా అంటూ ఇక రివాల్వర్ అయితే నొక్కపోతూ ఉండగా, ఆగో నిజం చెప్పేస్తాను, నన్ను చంపొద్దు, నువ్వు అంతటికీ తెగించే వచ్చావని అర్థమైంది, ఇప్పుడు నిజం చెప్తాను అంటూ ఇక జోష్న అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. నేను నీ మనవరాల్ని కాదు, దాసు కన్న కూతుర్ని, దీపేని అసలైన మనవరాలు అంటూ నిజాన్ని చెప్పేసరికి ఇక నిజం తెలుసుకున్న శివనారాయణ అయితే కుమిలిపోతూ ఉంటాడు. అంటే ఇప్పుడు సుమిత్రకి ఆపరేషన్ జరగడానికి కారణం దీప అంటూ అనగానే, అవును దీప బోన్ మేరు ఇస్తుంది కాబట్టే కడుపులో బిడ్డకి ప్రమాదమని, కడుపులో బిడ్డ బ్రతకదని డాక్టర్ చెప్పారు, అలా చెప్పిన తన కన్న తల్లి కోసం తను అంత త్యాగం చేసింది, అలాంటి తనని మీ అందరూ అపార్థం చేసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడారు అంటూ ఇక
నిజాన్ని అయితే బయట పెడతాడు. దాసు అయితే ఇదంతా తెలుసుకున్న శివనారాయణ అయితే కుమిలిపోతూ ఉంటాడు. ఇంతలో ఆపరేషన్ అయితే పూర్తవుతుంది. ఇక డాక్టర్ అయితే బయటికి వచ్చి, కార్తీక్ అంతా సక్సెస్ అయింది, మీ అత్తకి ఎలాంటి ప్రమాదం లేదు, అలాగే దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా క్షేమంగానే ఉంది, నువ్వు భయపడవలసిన అవసరమే లేదు అంటూ ఇక డాక్టర్ హారిక అయితే చెప్పేసరికి కార్తిక్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. జ్యోష్ణని పారిజాతాన్ని అయితే అరెస్టు చేయించి దాసు అయితే వాళ్ళిద్దరికీ షాక్ ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.